వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా మనము జీవితం బాగుండాలి అని అనుకుంటాం, కానీ ఆ జీవితము బాగుండాలి అంటే ఏం చేయాలి అనేది మాత్రం మనం ఆలోచించాం. సింపుల్ థింగ్ అండి. కొన్ని మార్చుకోవాలి, కొన్ని మరచిపోవాలి, కొన్ని వదులుకోవాలి, కొన్ని వద్దనుకోవాలి. ఇవన్నీ కనుక మనం ఈజీగా చేయగలిగితే మన జీవితం ఎప్పుడు కూడా బాగుంటుంది. అంతే కదా. కొన్ని విషయాలు మార్చుకోవాల్సినవి ఉంటాయి. అంటే అందరికీ నచ్చవు. మనకి గొప్పగా అనిపిస్తాయి. మన కోసం వేరే వాళ్ళు మారాలి, మనం వేరే వాళ్ళ కోసం మారాలా అని మీరు అడగచ్చు. కానీ సిట్యుయేషన్స్ అలా ఉన్నప్పుడు తప్పదు కొన్ని విషయాల్లో. అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. అన్నిటికీ కూడా వర్తించదు. కానీ ఆ సందర్భాన్ని బట్టి నిజంగా మనం మార్చుకోవాలంటే ఇప్పుడు మనము పెద్దల్ని పరుషంగా మాట్లాడతాం. అంటే పెద్దలంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నాం అనుకోండి, అది మార్చుకోవాల్సిన విషయమేగా. ఎవరు చెప్పినా కానీ అది మంచే కదా, అలా మాట్లాడకూడదు అని చెప్పినప్పుడు మనల్ని మనం మార్చుకొని అది పాటించాలంటే తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే అది నీ మంచి కోసమే. అందులో నీ మంచి దాగి ఉందన్నమాట. పెద్దలకి రెస్పెక్టు ఇంట్లో వాళ్ళకి ఇవ్వనప్పుడు నువ్వు బయట వాళ్ళకి ఏమిస్తావో ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీ పై అధికారికి నువ్వు విలువ ఇవ్వాలంటే ఇవ్వగలుగుతావా? అందుకనే మన ఇంట్లో నుంచే అన్నీ కూడా మొదలవ్వాలి అని అంటారు. ఇంట్లో నుంచే ఒక లెసన్స్ అనేది మనం నేర్చుకుంటూ ఉంటాము అని చెప్పేసి చెప్తారనమాట. ఎందుకంటే అందుకే అనమాట. మన తల్లే మొదటి గురువు, మనకు అన్నీ నేర్పిస్తుంది అని చెప్పేసి మన పేరెంట్సే మనకి మంచి చెడు అన్నీ నేర్పిస్తారు అంటే అందుకే నేర్పిస్తారనమాట. మనము జీవితంలో ఎదగడానికి మనము ఇంట్లో ఎంత పద్ధతిగా ఉంటే బయట కూడా అంతే పద్ధతులు ఆటోమేటిక్గా మన ఒక దినచర్యలాగా అది అలవాటైనప్పుడు మనం బయట కూడా అలాగే ఉంటాం కదా. అందుకే ఇక్కడి నుంచి ఒక అలవాటుగా మార్చుకొని అన్నీ పాటించాలి. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, పెద్ద పెద్ద పూజలు లేకపోయినా ఒక చిన్న నమస్కారం చేసుకోవడం సూర్యునికి, అలా చిన్న చిన్న పద్ధతులు, చిన్న చిన్నవి అనేవి మంచి అలవాట్లు తప్పేం కాదు కదా. దానివల్ల మనకి ఏమీ నష్టమైతే జరగదు కదా. అలా అనమాట. పొద్దున్నే లేచి బ్రష్ చేసుకున్నాకనే టిఫిన్ చేయాలని ఎందుకంటారు? ఆ మలినం అంతా అలాగే మనం తినేస్తే ఆ చెడు మొత్తం మనకి లోపలికి వెళ్తుందనే కదా. అలాగే మంచి చెప్పినప్పుడు, మంచి పద్ధతులు చెప్పినప్పుడు కూడా నేర్చుకోవాలన్నమాట. మన హిందూ సాంప్రదాయంలో ఉన్నాయే కదా ఇవన్నీ. అలాగే కొన్ని మర్చిపోవాలి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పేశారు, ఒక నలుగురు ముందు చెప్పేశారు అనేసి నామోషీకి పోయి మీరు షేమ్‌గా ఫీల్ అయ్యారంటే ఇంక అక్కడే ఉండిపోతారు. ఇంకా నెగెటివ్ సెన్స్‌లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా మన మంచికే చెప్పారు అని చెప్పేసి చిన్న చితకా ఉంటే వాటిని మర్చిపోవాలి. పెద్దవాళ్ళు ఎవరో కొంతమంది తెలుసో తెలియకో నువ్వు అక్కడ జరిగింది తెలుసుకోకుండా ఏదైనా ఒక మాట అన్నా కానీ పడండి, తప్పేం లేదు కదా. మీ వాళ్ళు నిన్ను అనకుండా వేరే వాళ్ళు ఎవరంటారు చెప్పండి. అలా ఆలోచించండి. అలాగే కొన్ని మార్చుకోవాల్సిన పద్ధతులు, మర్చిపోవాల్సినవి ఎలా ఉంటాయో, కొన్ని వదులుకోవాల్సినవి, కొన్ని వదిలించుకోవాల్సినవి, వద్దనుకోవాల్సినవి కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు చెడ్డ అలవాట్లున్నాయి. ఎంతగా మనం దానికి ఎడిక్ట్ అవ్వాలి అని మన మనసు పీకినా కానీ అది చెడు, దాని జోలికి వెళ్ళకూడదు. అది మన చేతుల్లో మన మైండ్ ఉండాలి. కానీ ఒక అలవాటు చీట్లోకి మనం వెళ్ళిపోయామంటే మన జీవితమే అల్లకల్లోలం అయిపోతుందని వద్దనుకునే అలవాటు కూడా మనం చేసుకోవాలి. కొన్ని వదులుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే అది వస్తువు కానివ్వండి, ఏదైనా ఒక బంధం కానివ్వండి, అది ఒక్కొక్కసారి దాన్ని త్యాగం చేసి మరి మనం మన జీవితంలో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు సంతోషంగా దాన్ని ఇచ్చేయటానికో, వదులుకోవటానికో రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇది జీవితం. పోనీ అవకాశం అనుకోండి. ఆ అవకాశాన్ని వదులుకొని నువ్వు వేరే ఇంకొక దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు ఏది కరెక్టా? వదులుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందా? వదులుకో. ఎందుకంటే అంతకన్నా మంచిది నీకు ముందు ఎదురు చూస్తూనే ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు ఖచ్చితంగా కల్పిస్తాడు. లేదంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఇదొకటే కాదని కూడా గుర్తుపెట్టుకో. ఒక్కొక్కసారి కొంతమంది టైం బాగోక అసలు రాకపోవచ్చు. అలాంటప్పుడు ఇంకొక సోర్స్ ఏదో ఖచ్చితంగా నీకుంటది. ఒకటి నీ చేతుల్లో నుంచి పోయింది అంటే ఇంకొకటి సదవకాశం నీకు ఖచ్చితంగా వచ్చి తీరుతదన్న కాన్ఫిడెన్స్ మాత్రం నీ మీద నీకుండాలి. నువ్వు చేసే ప్రయత్నాల మీద నీకుండాలి. నీ మీద నీకు ఒక హోప్ ఉండాలి. ఈ కాలం మీద కూడా నీకు ఖచ్చితంగా మంచి చేస్తది అన్న కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. అప్పుడే నీ జీవితం బావుంటుంది. ఇదండి ఈరోజు వీడియో. జీవితం బాగుండాలంటే ఖచ్చితంగా ఇవన్నీ ఎంతో కొంత అలవాటు చేసుకుంటారని అనుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. మీకు కనుక నా ఛానల్లో కంటెంట్ నచ్చిందంటే
ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.